ప్రియ దైవిక స్నేహితులార, ప్రభుక్రీస్తు శుభనామమున మిమ్ములను నవంబరు నెల 10వ తేదీ 2020 దేవుని వాక్యం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను. మన ధ్యానాంశము బాధ్యతాయుతతనం అనేది మన విశ్వాస పాత్రతకు కీలకమైన గురుతు పరీక్ష. విశ్వాస పాత్రత ప్రభువుకు సాక్ష్యాన్ని ఇచ్చే అత్యుత్తమ మార్గం, మరియు సాక్ష్యం ఇచ్చే జీవితం మన విశ్వసనీయతకు ప్రభావవంతంగా ఉండటానికి రాచ మార్గం. గుర్తింపు, చప్పట్లను కోరుకొనటం, ఇతరులను మెప్పించాలి అని, వారిపైన మంచి ఇంప్రెషన్ వెయ్యాలని కోరుకొనటం, తమ మంచితనాన్ని, గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించాలి అని ఉబలాట పడటం, స్వంత బాకాను ఊదుకొనటం, ఇవి అన్నీ నేటి సమాజంలోని ముఖ్యమైన పోకడలు. ఇవి నిజంగా ఒక అనారోగ్యం, అంటువ్యాధి మన ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ, తన నాణ్యత, తన మంచితనం ఆధారంగా కాకుండా దాని గురించిన ప్రచారం, ఆర్భాటం, పబ్లిసిటీ మీదనే ఆధారపడుతుంది. అందుకే చాలామంది చేసేది నలుసంత, పబ్లిసిటీ మాత్రం కొండంత. 1000 రూపాయలతో 10 చీరలు దానం చేస్తారు, కానీ 5000 ఖర్చు పెట్టి ఆపద్బాంధవుడు అని పత్రికలో అచ్చు వేయించుకుంటారు. ఉత్పత్తి యొక్క నాణ్యత, దాని ప్రయోజనకరం గురించిన శ్రద్ధ కన్నా దానిని మార్కెటింగ్ చేసే వ్యూహాలకే ఎక్కువ ప్రాధాన్యత. మంచి సరుకును తయారు చేసి 10 మందికి ప్రయోజనం చేకూరుద్దాము అనే ఆలోచన కన్నా, వస్తువు ఎంత చెత్తదైనా పర్వాలేదు, ఎంత చెత్త వస్తువునైనా ఎంత తెలివిగా, మాయగా అమ్ముకొనాలి, కొనేటట్లు ప్రలోభ పెట్టాలి అనే ఆందోళన, కుయుక్తులే ఎక్కువ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో అసలు మంచి చెయ్యటమే ఆశ్చర్యకరంగా, ఎటువంటి లాభం ఆశించకుండా మంచిని చెయ్యటం అనేది అరుదైన సంఘటనగా మారుతుంది. అందుకే అటువంటి పరిస్థితికి భిన్నంగా మంచి చెయ్యటం, సేవ చెయ్యటం మానవ స్వభావానికి, జీవిత అంతస్తుకు ఎంతో అవసరం అని నేటి సువార్తలో ప్రభువు స్పష్టం చేస్తున్నాడు. సేవ అనేది ఒకరి ఇష్టం లేక అయిష్టం కాదు, అది ఒక బాధ్యత. మంచి అనేది ఒకరి అనుకూలత, ఒకరి మూడు లేక ప్రయోజనం ప్రకారం చేసేది కాదు. అంకిత భావంతో మంచి చెయ్యాలి అనే చిత్తశుద్ధితో, బాధ్యతాభావంతో చెయ్యాలి. ఈ విధంగా కర్తవ్య పాలన అనేది మన విశ్వాసానికి లక్షణం అయితే, విశ్వాస పాత్రత అనేది మనకు దేవుడు అనుగ్రహించిన జీవిత పిలుపుకు గొప్ప నిరూపణగా, నిర్ధారణగా మారుతుంది. మొదటి పఠనం తీతుకు రాసిన లేఖ ప్రకారం, క్రీస్తు యేసు మన కోసం తనను తాను ఇచ్చుకొన్నాడు, మనలను చెడు నుంచి విముక్తి చెయ్యటానికి, శుద్ధి చెయ్యటానికి, తన స్వంత వారిగా ఉన్నతపరచటానికి, మరియు మంచికి అంకితం చెయ్యటానికి తనను తాను సమర్పించుకొన్నాడు. ఆ ప్రకారమే
ప్రతి వ్యక్తి కూడా తన వయస్సుకు, అంతస్తుకు, తన బాధ్యతకు, విధికి తగినట్లుగా బాధ్యతాయుతంగా, నమ్మకపాత్రంగా ఉండాలి. తన వయస్సులో పెద్దవారు కావచ్చు, లేక చిన్నవారు కావచ్చు, పురుషులు కావచ్చు, లేక స్త్రీలు కావచ్చు. ఒకరి స్థితి, ఒకరి పని ఏమైనప్పటికీ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే అవాంఛనీయమైన జీవన విధానాన్ని, ప్రాపంచిక దురాశను తిరస్కరించటం. దేవుణ్ణి ప్రేమించి సేవించే జవాబుదారులుగా, సత్వర్తనులుగా ఈ ప్రపంచంలో జీవించటం. ఈ విధంగా మాత్రమే మనం మన ప్రత్యర్థులను, దుష్ట శక్తులను సిగ్గుపడేలా, నోరెత్తకుండా ఉండేటట్లు చెయ్యగలం. ఇక మన జీవిత దిశ నిర్దేశ సూత్రం వినయపూర్వకమైన సేవక మనస్తత్వం, బాధ్యతతో కూడిన సేవ చేసే జీవన విధానం. ఇవి మాత్రమే అర్థం లేని పెత్తనం, వంచన అనే విస్తృతమైన అనారోగ్యాన్ని నయం చేయగలవు. ఇవి మాత్రమే విశ్వసనీయత మరియు సుమాతృక స్ఫూర్తిని పెంచగలవు. ఇవి మాత్రమే ఫలవంతులైన, మార్పు కోసం పాటుపడే వ్యక్తులుగా, శక్తులుగా మనలను మార్చగలవు. అటువంటి మార్చే వ్యక్తులుగా జీవించటానికి దేవుని కృపను అర్థించుదాం.